అన్న ఏ రోజైనా ఇంట్లో తిన్నికి లేని పరిస్థితి అలాంటిది ఎప్పుడైనా ఎదురైంది అన్న? లేదు అది నిజంగా అంటే నేను చిన్నప్పుడు అయింది. ఎప్పుడు అంటే చాలా చిన్నగా ఉన్నారు. మా చెల్లె మా తమ్ముడు కూడా చిన్నగా ఉన్నాడు. తర్వాత మా నాయన చాలా కొన్ని స్ట్రగ్లింగ్స్ అంటే ఎవరి ఇళ్ళలోనే ఉంటాయి, అప్పులు అవి ఉండే అనమాట. ఆ టైంలో బియ్యం లేని టైంలో కూడా ఉన్నాయి మాకు. ఆ పక్కకు ఉన్న పాపం బాధపడి వాళ్ళు అప్పుడు సేర్ బియ్యం మనకు ఇస్తుంది, మళ్ళీ తర్వాత మీకు వచ్చిన మాకు ఇవ్వండి బదిలిస్తుంది కదా. 4 గ్లాసులు బియ్యం మా పక్కకున్న మా మనక్కాని ఉంటుండే, ఆమె ఇచ్చేది మా అమ్మకు. మా అమ్మ ఉండి అవి పెడుతుండే. అరే వాళ్ళ గంజి కూడా బయటకు పడకపోతుంది మేము అప్పుడు తెలుసా, ఇది తాగాల మళ్ళీ పొద్దున అన్నట్టు. అట్లా ఉండేటి ఈ రోజులు. అసలు కష్టాలు కూడా పడ్డాము. ఈ కష్టంలో ఉండి అన్నం ఎక్కడ ఒక్కోసారి దొరకకుండా మా అమ్మ ఏం చేసింది తెలుసా, శుక్రవారం పూట సంతోషమైన వ్రతం. అబ్బా బాధపడకన్నా, తల్లి ప్రేమ గుర్తొచ్చింది లే అన్న. బిడ్డల కోసం తల్లి ఏమైనా చేస్తుందన్న. అదే అప్పుడు సంతోషమైన వ్రతం ఉంటే అన్నం తిన్నారు కదా, అట్లా ఉండే ఆ రోజులు కూడా చూసినామా. తెలుసా అన్న అమ్మకి ఇప్పుడు అమ్మ ఉందా? లేరు, వాళ్ళకి తెలియదు. మీరు ఇప్పుడు అంటే కమిడియన్గా వాళ్ళు చనిపోయిన తర్వాతనే నాకు వచ్చింది బ్రేక్. ఇప్పుడు ఉంటే మస్తు సంతోషం. అబ్బో మస్తు సంతోషం పడుతుంది మా అమ్మాయిది. అట్లా ఏం చెప్తాం, ఒక్కోసారి గుర్తొస్తే బాధ అనిపిస్తాయి కానీ అట్లా ఓకే మళ్ళీ చెప్తా. అన్న బాధపడకన్నా, అమ్మ ఏడికోలేదు, నీతోనే ఉంది. అమ్మ బతికున్నా చనిపోయిన అమ్మ ఆత్మ అనేది పిల్లలతోనే ఎప్పుడైనా సరే. ఎప్పుడైనా నవీన్ అన్నను స్క్రీన్ మీద నవ్వుతూ చూసినాములా, కానీ ఈరోజు అందరం కూడా అసలు అన్న నీ కళ్ళల్లో నీళ్ళు అంటే అది పోదు. అది ఒక్కోసారి బాధ అనేది ఉంటుంది కానీ మనం బయటకు వాడదు ఎప్పుడు కూడా. మాట మా అమ్మ మంచిగా చూస్తుండే అట్లా, అంటే ఆమె ఉపవాసం ఉన్నా మాకు పెట్టింది. అట్లనే మా నాయన కూడా అట్టే కష్టపడుతుండే. ఇక ఒక టైంలో ఒక ఆయన మా నాయన ఫ్రెండ్ ఎవరో కానీ మంచి హెల్ప్ ఏం చేశాడంటే, వీళ్ళకి రాషన్కి చాలా ఇబ్బంది అవుతుందని తెలుసుకొని ఒక రేషన్ షాప్ ఆయన చూపెట్టి, ఆయనకు పైసలు ఉన్నా లేకుండా మీరు ఇవ్వండి, మంత్లీ తర్వాత మేము ఇప్పిస్తామని చెప్పి వాళ్ళు ఒప్పుకున్న తర్వాత పాలనే ఒక ఆయన ఉంటుండే మాడపల్లిలో, ఆయన ఇవ్వడం మొదలుపెట్టాడు మాకు.